హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శాన్విస్ కిచెన్. ఈరోజు వీడియోలో పులుసు పప్పును ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పప్పు అన్నంలోకి మరియు టిఫిన్స్లలోకి కూడా బాగుంటుంది. ఒక బౌల్ కందిపప్పును తీసుకున్నాను. ఈ పప్పును 2 నుండి 3 సార్లు మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి వాష్ చేసుకున్న కందిపప్పును తీసుకొని ఏ గిన్నెతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే గిన్నెతో 3 గిన్నెల నీళ్ళని పోసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 12 నుండి 15 ఉల్లిపాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకొని కుక్కర్ క్యాప్ను పెట్టుకోవాలి. ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు మీడియం లెమన్ సైజ్ చింతపండుని తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళు పోసి 20 మినిట్స్ పక్కన పెట్టి నాననివ్వాలి. 3 విజిల్స్ వచ్చాయండి, అందుకే ఫ్లేమ్ను ఆఫ్ చేస్తున్నాను. కొద్దిగా చల్లారాక క్యాప్ను తీసి కలుపుతూ కొన్ని నీళ్లు పోసుకుంటూ స్మూత్ బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని కడాయిలోకి 3 నుండి 4 స్పూన్ల దాకా ఆయిల్ను తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగు, 4 ఎండుమిరపకాయలు, కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇందులోకి నానబెట్టిన చింతపండు గుజ్జు నుండి ఒక బౌల్ చింతపండు రసంను తీసుకోవాలి. ఈ చింతపండు రసం కొద్దిగా ఉడికాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చక్కెర లేదా బెల్లంను వేసుకోవాలి. దీనివల్ల పప్పు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇందులోకి పప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇలా పప్పు కొద్దిగా ఉడికాక 1 గ్లాస్ వాటర్ను పోసుకోవాలి. పప్పు కొద్దిగా చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ను తక్కువ తీసుకోండి. పప్పు మంచిగా మరిగాక తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.